ఇప్పుడు నా కడుపు నిండిపోయిందమ్మీ. అప్పుడు తింటే ఇప్పుడు కడుపు నిండడం ఏంటయ్యా? నీ మొహం. మన కావ్య రాజాలు ఎంత అన్యోన్యంగా ఉన్నారో చూసిన తర్వాత సంతోషంతో నా కడుపు నిండిపోయింది. నాకు అప్పుడే కడుపు నిండిపోయింది. అయితే మనం ఇచ్చింది ఎవరికి నాన్న? మన రాజాకి. వాడెంత బాగా చూసుకోగలడో మనకు తెలీదా? అభి, రంగనాయకులపేట వస్తావా? రాజారావుపేట వస్తా. సరే బాబు, వస్తాం. మా ముగ్గురికి బిర్యానీ తినిపించి ఫ్రీగా తీసుకెళ్లి మా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా నాయనా? నేనెందుకు తినిపిస్తా? మరి లేకపోతే మేము అడిగిన చోటికి కాకుండా నువ్వెక్కడికో వస్తానంటావేంట్రా కుయ్యో? చల్ బే చల్. ఇది బయటికి వెళ్తే తిరిగి వచ్చేదాకా టెన్షన్ పడుతుంటావు కదా, ఇప్పుడు ఆ భయం పోయిందంటే గోదారి. ఎందుకే దాన్ని పోయే వాళ్ళతో గొడవ పడతావు? ఎందుకులే అనుకుంటే వాళ్ళు అలాగే తయారవుతారులే అమ్మా. ఆపండి ఆపండి. ఎక్కడికి వెళ్ళాలి మేడం? మా ఇంటికి. ఏరే చెప్పండి. రంగనాయకులపేట. ఎంత ఇవ్వాలో చెప్పు. 300. 20 ఇస్తా. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఇంతకన్నా బిచ్చ పడుకోవడం నయం. 3 కిలోమీటర్లకు కూడా నువ్వు 300 అడిగితే తప్పులేదు గాని నేను 20 ఇస్తానంటే కాలిందా? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏంటేనా? నానా చెప్పులు కుట్టు షాప్ ఎక్కడుంది నాన్న? కొత్తవి కొనిస్తాలే అమ్మి. నీ 2 చెప్పులు తెగేదా కొట్టివిండి. కావాలంటే నా చెప్పులు కూడా ఇస్తా. నువ్వేందుకే? నేను లేదా?